అలానే మిసెస్ రావు, బంగారం మీ దగ్గర ఉందా? అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. ఆ మేరకు ఆర్బీఐ స్పష్టమైనటువంటి గైడ్లైన్స్ ఇచ్చింది. భారతదేశ వ్యాప్తంగా ప్రజల దగ్గర దాదాపు 32,000 టన్నుల బంగారం ఉంది. అది ఆర్థిక వ్యవస్థలోకి రాలేదు. దాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేసింది ఆర్బీఐ. దాని ప్రకారం మీరు బంగారాన్ని బ్యాంకుల్లో పెడితే మీకు 2.25 నుంచి 2.50 వరకు పర్సంటేజ్ వడ్డీ, వార్షిక వడ్డీ ఇస్తుంది బ్యాంకు. అంతేకాదు, మీ బంగారం వాల్యూ ఇవాళ నుంచి మళ్ళా మెచ్యూర్ అయ్యేంత వరకు కూడా ఎంత ఉందో అంత పెరిగిన దాని ప్రకారం ఇస్తారు. అంటే మీరు బంగారం ఇవాళ డిపాజిట్ చేస్తే ఈ రోజు ఉన్నటువంటి రేటు ఏదైతే ఉందో ఆ రేటు ప్రకారం మీకు వార్షిక వడ్డీ లభిస్తుంది. ఇది 3 విధాలుగా డిపాజిట్ చేయొచ్చు. 1 నుంచి 2 సంవత్సరాలు, 2 నుంచి 5 సంవత్సరాలు, లేదా 5 నుంచి 8 సంవత్సరాలు, ఇలా 3 భాగాలుగా విభజించారు. మీ డిపాజిట్స్ని స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్స్ని చేయొచ్చు బంగారాన్ని. దానికి వడ్డీ ఇస్తారు. అంతేకాదు, చివరిలో ఈ గోల్డ్ డిపాజిట్ మెచ్యూరిటీ అయిన తర్వాత ఆ రోజున ఎంత వాల్యూ ఉందో బంగారం అంత విలువగల నగదు లేదా బంగారాన్ని మీకు ఇస్తారు. అంటే వడ్డీ ప్లస్ పెరిగినటువంటి వాల్యూ ప్రకారం బంగారం కూడా ఇస్తారు. ఇది బంపర్ ఆఫర్, నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి డబుల్ బంపర్ ఆఫర్. ఇది అర్థం కావాలంటే ఇప్పుడు మనకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తాం కదా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేసినప్పుడు అది మెచ్యూరిటీ అయినప్పుడు వడ్డీతో సహా ఇస్తారు మనకి, ప్లస్ అసలు కూడా ఇస్తారు. కానీ అసలు పెరగదు, వడ్డీ మాత్రమే పెరిగిన దాని ప్రకారం. అప్పుడు 6.5 నుంచి 7 దాకా ఉందనుకోండి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, దాని ప్రకారం వడ్డీ కట్టి ఆ వడ్డీ ఇస్తారు. కానీ దాని మీద ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్ నామ్స్ ప్రకారం, మార్గదర్శకాల ప్రకారం ట్యాక్స్ వేస్తారు ఆర్బీఐ చెప్పిన దాని ప్రకారం. కానీ గోల్డ్ డిపాజిట్స్ చేస్తే గోల్డ్ డిపాజిట్ మీద వచ్చేటువంటి అసలు కానీ వడ్డీకి కానీ మీకు ట్యాక్స్ ఫ్రీ. ఇది త్రిబుల్ ధమాకా, డబుల్ ధమాకా కాదు, త్రిబుల్ ధమాకా. ఇదంతా ఎందుకు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అని అంటే, బంగారాన్ని మీరు 2 సంవత్సరాలు కొనొద్దు అని చెప్తున్నారు. అట్లీస్ట్ సంవత్సరం పాటు అసలు కొనొద్దు అని చెప్తున్నారు. ఒకవేళ మీరు కనుక కొనుగోలు చేస్తే విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతాయి, భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది. ఆ కారణం చేత మీరు బంగారం కొనుగోలు చేయొద్దు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చాలా క్లియర్గా భారతీయులకు చెప్పేశారు. అయినప్పటికీ కొంతమంది కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే తాజాగా ఏం చేశారు, 6 నుంచి 15% దిగుమతి సుంకాన్ని బంగారం మీద విధించారు, వెండి మీద విధించారు. అందుకే బంగారము, వెండి రేట్లు ఇప్పుడు పెరుగుతున్నాయి. ఎందుకు? దిగుమతి సుంకాలు పెంచారు కాబట్టి. దిగుమతి చేసుకున్నటువంటి బంగారం మీద 15% వరకు పెంచారు. అంతకుముందు 3% ట్యాక్స్ను గోల్డ్ మీద వేశారు. అంటే భారీగా బంగారము, వెండి మీద ట్యాక్స్ వేయడం ద్వారా ఆ ట్యాక్స్ కారణంగా పెరిగినటువంటి రేట్లు చూసి కొనుగోలు చేయరు ఎవరు. సో కాబట్టి కొనుగోలు తగ్గిపోతాయి కాబట్టి ఇంపోర్ట్ అంటే దిగుమతి తగ్గిపోతుంది. దిగుమతి తగ్గిపోయిన కారణంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోకుండా ఉంటాయి. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లకుండా కాపాడొచ్చు అనేది నరేంద్ర మోడీ గారి యొక్క దీర్ఘకాలిక లక్ష్యం. ఆ కారణం చేతనే ఇప్పుడు గోల్డ్ డిపాజిట్ల మీద మానిటైజేషన్ తీసుకొచ్చారు, గోల్డ్ మానిటైజేషన్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు దిగుమతి చేసుకునే దానికి కూడా కొంత వెసులుబాటు ఇచ్చారు. ఏంటి? ఎగుమతిదారులు వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్, బంగారం కొనొద్దు మీరు ఏడాది పాటు లేదా 2 ఏళ్ల పాటు మీరు కొనొద్దు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆ కారణం చేత దాదాపు 3,50,00,000 మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు, వాళ్ళు రోడ్డును పడుతున్నారు మీరు ఇచ్చినటువంటి ఒకే ఒక స్టేట్మెంట్ కారణంగా అని చెప్పి ఆయన నిలదీస్తున్నారు. ఎవరు? బంగారం పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఎగుమతిదారులు కానీ, దాని అనుబంధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఉపాధి పొందుతున్నటువంటి వాళ్ళు కానీ. అందుకే నరేంద్ర మోడీ గారు కొంత వెసులుబాటు ఇచ్చారు. 100 కేజీలు బంగారాన్ని ఎగుమతిదారులు ఎవరైనా సరే దిగుమతి చేసుకుంటే ఆభరణాల తయారీ కోసం మాత్రమే, దాని మీద ట్యాక్స్ ఉండదు అని చెప్పారు. ఇది ఇప్పుడు పెంచినటువంటి 6 నుంచి 15% ట్యాక్స్ ఏదైతే ఉందో ఈ ట్యాక్స్ వాళ్ళకు మాత్రమే ఉండదు అన్నారు.
ఎగుమతిదారులకి లైసెన్స్ ఉంటుంది. ఈ ఎగుమతిదారులు ఏమి ఎగుమతి చేస్తారు? ఆభరణాలు ఎగుమతి చేస్తారు. ఆ కారణం చేత ఉపాధి పొందుతారు. ఈ ఎగుమతిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బంగారాన్ని దిగుమతి చేసుకోవచ్చు. ఈ ట్యాక్స్ లేకుండా ట్యాక్స్ ఫ్రీగా ఈ బంగారాన్ని దిగుమతి చేసుకొని వాటిని ఆభరణాలుగా తయారు చేసి మళ్ళా విదేశాలకి ఎగుమతి చేస్తూ ఉంటారు. వాళ్ళకి మాత్రమే దిగుమతి సుంకాలని మినహాయిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు. సో కాబట్టి అందరికీ న్యాయం చేసేలాగా, భారత ఆర్థిక వ్యవస్థను కాపాడేలాగా నరేంద్ర మోడీ గారు దీర్ఘకాలిక లక్ష్యంతో నిర్ణయం తీసుకున్నారు. సంచలన నిర్ణయం గోల్డ్ మానిటైజేషన్ అనేది. ఇది చాలా కాలంగా ప్రచారంలో ఉన్నప్పటికి కూడా ఎవరు ముందుకు రాలేదు. బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని డిపాజిట్ చేసేసి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో చేరడానికి దాదాపు ఎవరు ముందుకు రాలేదు. అందుకే నిరర్ధకంగా బ్యాంక్ లాకర్లలో, ఇళ్లలో ఉన్నటువంటి ఇనుప బీరువాలలో కొన్ని కేజీల బంగారం ఉండిపోయింది. 32,000 టన్నుల బంగారం ఉండిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఈ 32,000 టన్నుల బంగారం అంటే దాని వాల్యూ సుమారుగా ఇప్పుడు దాదాపుగా 900 లక్షల కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. 900 లక్షల కోట్ల రూపాయలుగా సుమారుగా. మన భారతదేశం అప్పే 300 లక్షల కోట్ల రూపాయలు. మన బంగారం ఆర్థిక వ్యవస్థలోకి రాకుండా ఉన్నటువంటి బంగారం వాల్యూ అంతా 900 లక్షల కోట్ల రూపాయలు. ఇది మొత్తం కనుక ఆర్థిక వ్యవస్థలోకి వస్తే భారతదేశం యొక్క అప్పు తీరిపోవడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్కి సంబంధించి కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకసారి మీకు ఫిక్స్డ్ డిపాజిట్కి గోల్డ్ డిపాజిట్కి తేడా ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా బ్రీఫ్గా. అది మీరు అర్థం చేసుకొని బ్యాంక్ లాకర్లలో అలాగే బీరువాల్లో దాచిపెట్టినటువంటి బంగారాన్ని తీసి బ్యాంకులో డిపాజిట్ చేస్తే భారతదేశానికి సేవ చేసినటువంటి వాళ్ళు అవుతారు. ఎందుకనంటే కేజీల కొద్ది బంగారం ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా అవినీతి పరులు, అవినీతిలో సంపాదించి బంగారాన్ని కొనుగోలు చేసి అక్కడ పెట్టినటువంటి వాళ్ళు. వీళ్ళల్లో ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగులు, అవినీతిపరమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు, అవినీతిపరమైనటువంటి రాజకీయ నాయకులు వీళ్ళే ఉంటారు, నల్లదొరలే ఉంటారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత నల్లదొరలు, తెల్లదొరలు పోయారు. నల్లదొరలు చేసినటువంటి పనికి ఇప్పుడు భారతదేశం ఇలాంటి పరిస్థితికి వచ్చింది. సో వాళ్ళు ఇప్పుడైనా సరే బయటకు వచ్చి ఆ మూలుగుతున్నటువంటి కేజీల కొద్ది బంగారాన్ని కనుక భారత ఆర్థిక వ్యవస్థకి సహకరించి ఇస్తే కనుక, డిపాజిట్ చేస్తే వాళ్ళకు ఉండేటువంటి బంగారం వాళ్ళకే ఉంటుంది, దాని మీద వడ్డీ కూడా లభిస్తుంది. మరి వాళ్ళు వస్తారా అని అంటే రావాలి. ఎందుకంటే డబుల్ ధమాకా త్రిబుల్ ధమాకా ఇచ్చారు నరేంద్ర మోడీ గారు గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లోకి రమ్మని చెప్పి వీళ్ళందరినీ. ఏంటి గోల్డ్ స్కీమ్ డిపాజిట్, గోల్డ్ డిపాజిట్కి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్కి ఏంటి తేడా ఏంటి అని మనం అనుకుంటే కనుక, మీరు గోల్డ్ డిపాజిట్స్ ఇవ్వాలి. మీ దగ్గర బంగారం ఉంది, ఈ కేజీ బంగారం ఉందనుకోండి మీ దగ్గర, ఈ కేజీ బంగారాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తారు. కేజీ బంగారం మీకు ఆభరణాల రూపంలో ఉన్నా తీసుకుంటారు, లేదా కడ్డీల రూపంలో ఉన్నా తీసుకుంటారు, నాణ్యాల రూపంలో ఉన్నా తీసుకుంటారు, బిస్కెట్ రూపంలో ఉన్నా తీసుకుంటారు. కాకపోతే ఆభరణాల రూపంలో ఉన్నటువంటి బంగారాన్ని మీరు ఇస్తే కనుక మీకున్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, లేదంటే ముత్యాలు, వీటన్నిటిని రాళ్ళు ఉంటాయి కదా, వీటన్నిటిని తీసి మీకు ఇచ్చేస్తారు. మీకు ఇచ్చేసి దాన్ని కరిగిచ్చి శుద్ధి చేసినటువంటి బంగారం మీకు తూకం వేసి చూపిస్తారు. దాన్ని వాల్యూ కడతారు. దాని వాల్యూ కట్టి ఆ వాల్యూ ఎంతో ఒక సర్టిఫికేట్ మీకు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ మీద 2.5 నుంచి 2.6 వరకు వార్షిక వడ్డీ రేటు ఇస్తారు. సపోజ్ మీ దగ్గర ఉన్నటువంటి బంగారానికి సంబంధించినటువంటి ఆభరణాలు తీసుకెళ్తారు, అది కరిగిస్తారు. కరిగిస్తే ఒక 500 గ్రాములు వచ్చింది అనుకున్నాం. ఈ 500 గ్రాములకు సంబంధించి అమౌంట్ లెక్కేస్తారు. 500 గ్రాములకు సంబంధించి ఇప్పుడున్నటువంటి రేటు ప్రకారం తీసుకుందాం. జనరల్గా 22 క్యారెట్లని స్టాండర్డ్గా తీసుకుంటున్నారు. 24 క్యారెట్లు అనేది అత్యంత నాణ్యమైనటువంటి బంగారం. 18 క్యారెట్లు కూడా ఉంది, కానీ 22 క్యారెట్స్ బంగారాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తీసుకొని దాన్ని లెక్కేస్తున్నారు. దాన్ని లెక్కేస్తే 500 గ్రాములు అనుకుందాం. ఈ 500 గ్రాములు రేటు ఇప్పుడు ఉన్నటువంటి సుమారుగా లెక్కేసుకుంటే కనుక ఒక 70,000 ఉంది అనుకుందాం.
70,000 ఉంది అనుకున్నాం. ఈ 70,000కు సంబంధించినటువంటి అమౌంట్ వేసి పెడతారు. ఈ 70,000కు సంబంధించినటువంటి అమౌంట్ మీద 2.5 నుంచి 2.6 ఆ రోజు నిర్ణయించినటువంటి బ్యాంక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం మీకు ఈ 70,000కి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఇప్పుడు వార్షిక ఇంట్రెస్ట్ మీరు డిపాజిట్ చేసేటువంటి టైము 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు అయితే ఒక రకమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే 2 నుంచి 5 సంవత్సరాలు అయితే ఒక రకమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే 5 నుంచి 8 సంవత్సరాలు అయితే మరొక రకమైనటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాని ప్రకారం మీకు ఈ 3 రకాలుగా డిపాజిట్ చేసుకోవచ్చు. దాని ప్రకారం మీ 70,000 రూపాయలకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టేసి మీకు ఇస్తారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మెచ్యూరిటీ అయిన తర్వాత, అంటే 2 ఇయర్స్ చేశారనుకోండి, మీరు 2 ఇయర్స్లో అది మెచ్యూరిటీ అవుతుంది, అప్పుడు ఇస్తారు. ఇప్పుడు మీకు బెనిఫిట్ ఏంటి? ఇప్పుడు మీకు ఎంత ఇస్తారు? సపోజ్ 2 సంవత్సరాలు అనుకోండి. ఈ 2 సంవత్సరాల తర్వాత 70,000 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడతారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కడితే ఎంతో ఒక 5,000 వస్తుంది అనుకుందాం, సుమారుగా నేను చెప్పేది. సో 75,000 ఇస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ 75,000తో పాటు ఇంకో బెనిఫిట్, అదే నేను చెప్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టి అమౌంట్ ఇవ్వటం అనేది ఒకటైతే, రెండో అయితే తెలుసా, ఈ 70,000 రూపాయల బంగారం యాజ్ ఆఫ్ నౌ మీరు డిపాజిట్ చేసే రోజు ఉన్నటువంటి వాల్యూ. కానీ మీరు 2 సంవత్సరాల తర్వాత మీ బంగారానికి ఈ 500 గ్రాముల బంగారం ఎంత ఉందో రేటు లెక్కేసి ఆ అమౌంట్ కూడా ఇస్తారు. అంటే ఈ 5,000 ఇంట్రెస్ట్ అనుకుంటే సుమారుగా ఆ రోజున బంగారం వాల్యూ 2 సంవత్సరాల తర్వాత ఈ 500 గ్రాముల బంగారం 70,000 2 సంవత్సరాల క్రితం ఉన్నది కదా, 2 సంవత్సరాల తర్వాత సపోజ్ 1,40,000 అయింది అనుకోండి. ఈ 1,40,000 ప్లస్ 5,000 1,45,000 నీకు ఇస్తారు. 1,45,000 నీకు ఇస్తారు. దీని మీద ఎలాంటి ట్యాక్స్లు ఉండవు. ఇది ఇంకొక బెనిఫిట్. సో ఇప్పుడు 3 రకాల బెనిఫిట్స్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. ఒకటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, మీరు బంగారం డిపాజిట్ చేస్తే దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, మీకు ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ ప్రిన్సిపల్ అమౌంట్కి ఆ రోజు పెరిగిన దాని ప్రకారం ప్రిన్సిపల్ అమౌంట్ కలిపి ఇస్తారు. నెంబర్ 3 ట్యాక్స్లు ఎలాంటివి ఉండవు. 3 రకాల బెనిఫిట్స్ ఇచ్చారు. బంగారం మీరు కనుక గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్లో కనుక వెళ్తే 3 రకాల బెనిఫిట్స్ ఇచ్చారు. సో దీనికి లిమిట్ ఉందంటే నో లిమిట్. ఇది కూడా బంపర్ ఆఫర్. డబ్బు బాగా ఉండి బాగా అవినీతి సొమ్ము సంపాదించి కేజీల కొద్దీ బంగారం దాచిపెట్టి నేలమాలికల్లో దాచినటువంటి వాళ్ళకి మీకు ఎంత బంగారం అయినా, మీ దగ్గర 1 టన్ను బంగారం ఉన్నా కానీ తీసుకుంటారు. దాని మీద ట్యాక్స్ ఫ్రీ. అన్లిమిటెడ్గా ఇచ్చేశారు. లిమిట్ లేదు, అన్లిమిటెడ్గా మీరు తీసుకొచ్చి గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్, మీ దగ్గర 1 టన్ను బంగారం ఉంటే ఆ టన్ను బంగారం తీసుకొచ్చి బ్యాంకులో ఇస్తే కనుక ఆ టన్ను బంగారానికి వాల్యూ కట్టి మీకు ట్యాక్స్ ఫ్రీగా మీకు ఇస్తారు. ఇది అత్యంత పెద్ద ఆఫర్ అవినీతి పరులకి. కనీసం ఇప్పుడైనా సరే వాళ్ళు దేశ సేవ చేయడానికి ముందుకు వస్తే కనీసం ఇప్పుడైనా ఉపయోగపడిన వాళ్ళు అవుతారు. ఇప్పటి వరకు దేశాన్ని దోచుకున్నారు. కనీసం ఇప్పుడైనా సరే సంక్షోభంలో ఉన్నప్పుడు దేశానికి మనం ఏమి ఇస్తామో అని ఆలోచించి ఈ కేజీల కొద్ది బంగారం, టన్నుల కొద్ది బంగారం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. టన్నులు అంటే మీరేం ఆశ్చర్యపోతున్నారు, టన్నుల కొద్ది బంగారం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే విదేశాలకి హవాలా డబ్బులు పంపించి, హవాలా ద్వారా డబ్బులు రప్పించి, హవాలాలో డబ్బులు ఇక్కడి నుంచి పంపించి అక్కడి నుంచి బంగారం దిగుమతి చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గర టన్నుల కొద్ది బంగారం ఉంది. కనీసం ఇప్పుడైనా సరే దేశాన్ని దోచుకున్నారు ఎంతకాలం పాటు, ఇప్పుడైనా సరే దేశానికి ఎంతో కొంత సేవ చేద్దాం, ఉపయోగపడదాం అనే ఉద్దేశంతో ఈ స్కీమ్నన్నా ఈ అవినీతి పరులు, దోపిడీదారులు, అవినీతి పరంగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు ముందుకు వస్తే అట్లీస్ట్ దేశానికి ఉపయోగపడతారు. ఇక ఫిక్స్డ్ డిపాజిట్స్, దీనికి దానికి తేడా చెప్తా. ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే మీరు సపోజ్ 10,000 రూపాయలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. చేస్తే దీని మీద యాజ్ ఆఫ్ నౌ 6.5 నుంచి 7.5 దాకా వార్షిక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువే దీనికన్నా. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీరు సపోజ్ 2 ఇయర్స్కి మీరు డిపాజిట్ చేశారు. ఈ 2 ఇయర్స్కి డిపాజిట్ చేస్తే మీకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఒక 3,000 2,000 వస్తుంది అనుకున్నాం. అంత కూడా రాదు, సుమారుగా చెప్తున్నాం. 3,000 వస్తుంది అనుకున్నాం. 2 సంవత్సరాల తర్వాత 3,000 వస్తే అప్పుడేమవుతుంది, 10,000 ప్లస్ 3,000 13,000 రూపాయలు మీకు ఇస్తారు. సో ఇది ట్యాక్స్ లోపు ఉంది కాబట్టి ట్యాక్స్ ఉండదు. అదే మీకు దీని కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50,000 దాటింది అనుకో,
అంటే మీరు భారీ పెద్ద అమౌంట్ వేశారనుకో, సపోజ్ ఒక 10 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, 10 లక్షలు డిపాజిట్ చేశారనుకోండి, దీనికి వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం దీనికి వచ్చేటువంటి వడ్డీ ఉంటుంది కదా, దీని మీద ట్యాక్స్ వేస్తారు. ప్లస్ ప్రిన్సిపల్ అమౌంట్ 10 లక్షలు ఉందనుకోండి, 2 సంవత్సరాల తర్వాత 10 లక్షలు వేస్తారు. కానీ గోల్డ్ డిపాజిట్లు అలా కాదు. ఆ రోజున 2 సంవత్సరాల తర్వాత గోల్డ్ ఎంత ఉందో మీకు మెచ్యూరిటీ అయినప్పుడు ఆ గోల్డ్ రేటు ప్రకారం అమౌంట్ అన్న ఇస్తారు, లేదా గోల్డ్ అన్న ఇస్తారు. మీకు ఇక్కడ ఒకటి మీరు కనుక సెంటిమెంట్ను వదిలిపెడితే అత్యంత అనుకూలమైనటువంటి స్కీమ్ ఇది. ఎందుకు నేను చెప్తున్నానంటే, జనరల్గా ఆభరణాలు ఉంటాయి మధ్యతరగతి వాళ్ళ దగ్గర. సరే, ఈ అవినీతి పరులు, నల్లదొరలు వాళ్ళ దగ్గర అయితే మీకు బిస్కెట్లు, కడ్డీలు ఇవే ఉంటాయి. సరే, బ్యాంకులో దిగగానే మీరు మీ ఆభరణాలు ఇస్తే దాన్ని కరిగి ఇచ్చేస్తారు. అదొక్కటే. ఆభరణాలను కరిగించడం అనేది సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ఒక్కదాన్ని కనుక వదిలిపెడితే ఈ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ అనేది అద్భుతమైనటువంటి స్కీము. త్రిబుల్ ధమాకా నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. 3 రకాల పెద్ద బెనిఫిట్స్ ఇచ్చారు. ఈ స్కీమ్లో కనుక చేరితే ఈ 32,000 టన్నుల యొక్క బంగారం కనుక ఆర్థిక వ్యవస్థలోకి వస్తే ఇప్పుడు భారత్ పడబోయేటువంటి సంక్షోభ కష్టాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి ఈజీగా బయటపడొచ్చు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తున్నారు. మరి ఇంత బెనిఫిట్ ఇచ్చిన తర్వాత అన్లిమిటెడ్గా గోల్డ్ని డిపాజిట్ చేసుకోవచ్చు అనేటువంటి ఆఫర్ కూడా ఇచ్చిన తర్వాత దీన్ని అందరూ ఉపయోగించుకునే అవకాశం ఉందా, లేదా ఉపయోగించుకోకపోవడానికి కారణాలు ఏంటి అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.